అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? హనుమాన్ చాలీసా ఏ విధంగా పారాయణం చేస్తే రోగాలు రొస్టుల నుంచి బయటపడతాం అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇంత క్రితం 2 వీడియోల్లో మనం మాట్లాడుకున్నట్టుగా హనుమాన్ చాలీసా ఎవరైనా పారాయణ చేయాలనుకుంటే శనివారం కానీ మంగళవారం కానీ ప్రారంభం చేసుకొని, ఆడవారైతే మంత్లీది అయిపోయాక 6వ రోజు ప్రారంభం చేసుకొని 11 రోజులు కానీ 21 రోజులు కానీ ఈ యొక్క పారాయణం చేసుకోవచ్చు. పారాయణం చేసుకోవడానికి 3 నియమాలు. 1 స్థల నియమం, 2 కాల నియమం, 3 ఆసన నియమం. అంతకుముందు చెప్పుకున్నాం మనం అంతకుముందు వీడియోల్లో. స్థల నియమం అంటే ఈరోజు మన ఇంట్లో చేస్తే ఈ 11 రోజులు కానీ 21 రోజులు కానీ మన ఇంట్లోనే చేయాలి. అట్లాగే కాలం, ప్రొద్దున 6కి చేస్తే ప్రతిరోజు 6 గంటలకే చేయాలి. అలాగే ఆసనం, మీరు ఎక్కడ కూర్చున్నారు అన్నది మరి బెడ్రూమ్లో బెడ్ మీద కాకుండా ఎక్కడైనా సరే ఆసనంలో, సోఫాలో కానీ కుర్చీలో కానీ ఎక్కడైనా కూర్చోవచ్చు, కానీ ఒకే ఆసనంలో, ఊరికే లేకుండా. అలాగే ఈ 3 ఏదైనా ఒకటి పాటించవచ్చు. తర్వాత పారాయణం ప్రారంభం చేసే రోజు మాత్రం తెలిస్తే రాముడు, సీత, ఆంజనేయ స్వామి అష్టోత్తరాలు చెప్పుకొని దీపారాధన చేసుకుని ఇంట్లో అష్టోత్తరాలు చేసుకొని నైవేద్యం మనకు కలిగింది నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి తర్వాత పారాయణం ప్రారంభం చేయండి. లేదు శ్రీరామ 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 జపం ఒక మాల, ఏదైనా తులసి మాల కానీ రుద్రాక్ష మాల కానీ తీసుకొని శ్రీరామ జపం ఒక మాల చేసి మీరు పారాయణం ప్రారంభం చేయొచ్చు. ఎలా పారాయణం చేయాలి అంటే, మనం శ్రీ గురు చరణ సరోజ రజన జమన ముకుర సుధారి వరణో విమల యశజోదాయక ఫలచారి బుద్ధిహీన తనుజానికి సుబిరో పవన కుమార్ బలబుద్ధి విద్యాదేహు మోహి హరో కలేశ వికార్. చదివేశాక జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీసితిహు లోకభుజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ అట్లా చదువుకుంటూ వెళతాం. అది హనుమాన్ చాలీసా. మామూలుగా రెగ్యులర్గా మనం పారాయణం చేసే పద్ధతి. ఏదైనా రోగాలతో బాధపడుతున్న వాళ్ళు రోగం నుంచి ఉపశమనం కలగడానికి, రోగం నుంచి విముక్తి కలగడానికి ఇప్పుడు మనం చెప్పబోయే విధంగా పారాయణం చేయవచ్చు. ఇంకొకటి, మన కోసమే కాదు, ఎవరికైనా బాగలేదనుకోండి, వాళ్ళు చేసుకోలేరుగా, వారి కోసం మనం చేయొచ్చు. వారి గోత్రం తెలిస్తే గోత్రం, వాళ్ళ పేరు, నక్షత్రం తెలిస్తే నక్షత్రం, లేదా మనస్సులో వాళ్ళని తలుచుకొని వారి కోసం చేస్తున్నానయ్యా, వారికి స్వాంతన చేకూర్చు అని స్వామికి ప్రార్థన చేసుకుని చేయవచ్చు. ఎలాగా? జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీశతిహు లోకభుజాగర నాసైరోగ హరై సవపీర జపత నిరంతర హనుమత వీర. ఏమా? రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ నాసైరోగ హరై సవపీర జపత నిరంతర హనుమత వీర. అట్లాగా ప్రతి ఒక్క చోపాయికి, ప్రతి ఒక్క మకుటానికి ఇది నాసైరోగ హరై సవపీర జపత నిరంతర హనుమత వీర యాడ్ చేసుకుంటూ పారాయణ చేయడం. అదే లైన్ వచ్చినప్పుడు దాన్ని 2 మార్లు పారాయణ చేయడం, దాని తర్వాత లైన్ వచ్చినప్పుడు దాని తర్వాత లైను, మరలా ఈ లైను, అట్లాగనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. అట్లాగా ఈజీగా పారాయణం చేయడానికి సులభమైన మార్గం మీరు చేత్తో రాసుకోవచ్చు, ఇట్లా ఈ ఆర్డర్లో, లేదా ప్రింట్ చేయించుకొని PDF తీసుకోవచ్చు. PDF చేసుకొని ప్రింట్ తీసుకొని చేయవచ్చు. అయితే తప్పులు లేకుండా ఎలా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి, అది భయంకరమైన పెద్ద క్వశ్చన్ అందరికీ కూడా. ఎందుకంటే ప్రింటింగ్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి. నార్త్ సైడ్ ఒక రకంగా అంటారు, సౌత్ సైడ్ ఒక రకంగా అంటారు. ఈజియెస్ట్ వే నాకు తెలిసిన పద్ధతి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన హనుమాన్ చాలీసా విని రాసుకోండి. ఏదైనా మీ దగ్గర ఉంటే దిద్దుకోండి తప్పులు ఉంటాయి. ఎందుకంటే వారు అక్షరదోషం లేకుండా పాడతారు. వారు 10 మందిని కనుక్కొని రూఢి చేసుకొని తర్వాతనే పాడతారు ఏదైనా కూడా. ఒకానొకప్పుడు అయ్యప్ప స్వామి పాట నేను రాసింది ఒకటి, వారు పాడే భాగ్యం కలిగింది నాకు. అది పంపించాను సాహిత్యం. నేను ఇక్కడ ఉండేటప్పుడు చెన్నైలో ఉన్నారు వారు. చెన్నైలో రికార్డింగ్ థియేటర్ నుంచి నాకు కాల్ చేశారు, వారే స్వయంగా కాల్ చేశారు. పట్టుబంధమేసుకున్న అనే ఒక లైను నేను రాశాను అనమాట. అయ్యప్ప స్వామి కాళ్ళకు పట్టుబంధం వేసుకుంటారు కదా, దాని గురించి. అది కరెక్టా కాదా, ఈ సమయంలో అమెరికాలో అబ్బాయిని ఎందుకు లేపడం అని లోకల్గా ఉన్న 2-3 పండితులను కనుక్కొని వాళ్ళు కరెక్టే అని చెప్పిన తర్వాత పాడేసి, తర్వాత ఇంకొక శ్లోకం ఒకటి నేను అప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తే, ముందుగా గురుగారు వస్తున్నారని చెప్పి తెలియగానే నేను రిక్వెస్ట్ చేశాను ఎవరైతే రికార్డింగ్ చేస్తున్నారో వాళ్ళని, ఆ శ్లోకం కూడా పాడి, ఈలోపు ఇంకొక రికార్డింగ్ ఏదో వచ్చిందట, ఆ రికార్డింగ్ చేసుకొని ఆయన వెళుతూ ఎవరైతే రికార్డింగ్ చేయించారో వాళ్ళని అడిగారట, ఇప్పుడు సమయం అయి ఉంటుంది, తాను అబ్బాయి లేచుంటాడు, నేను మాట్లాడినా అని. మాట్లాడమంటే ఆయన కాల్ చేసి, నాకు భాగ్యం కదండి, కాల్ చేసి నన్ను అప్రిషియేట్ చేశారు. చాలా బాగా రాసావు పాట అని చెప్పారు. తర్వాత
వారు 50 ఏదో ఫంక్షన్ చేశారు. అప్పుడు చికాగోకి వచ్చినప్పుడు వాళ్ళ ట్రూప్లో ఒక వ్యక్తి నాకు పరిచయం ఉంటే అతని ద్వారా వారు చికాగోలో పెర్ఫామ్ చేయడానికి వచ్చిన రోజు రాత్రి మన ఇంటిలోనే ఫుడ్ తయారు చేసి తీసుకెళ్ళాం అనమాట అందరికీ. అట్లాగే వారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటే అబ్బాయి ద్వారా నా కోసం అంతమంది జనం ఉండి ఆయన్ని కలవడానికి ½ అన్ అవర్ స్పెండ్ చేశారండి. ఆ హోటల్ రూమ్కి వెళ్తే నేను, మా మిస్సెస్, పిల్లలు మాతో ½ అన్ అవర్ స్పెండ్ చేసి నేను రాసిన సాహిత్యం అంతా కొన్ని చదివి ఆయన ఫైల్ తీసుకొని మమ్మల్ని ఆశీర్వచనం చేసి ఎంత గొప్పగా మేము బోండాలు అంటారు నెల్లూరులో, పులిబొంగరాలు అని అంటారు కొన్ని దగ్గరలో, అవి మా మిస్సెస్ చేసి తీసుకెళ్తే ఆ ఎర్రకారంలో ఆయన నంచుకొని తీసుకుంటూ అందరికీ చెప్తున్నది నెల్లూరులో ఫేమస్, మా నెల్లూరులో ఫేమస్, ఇదంటే నాకు చాలా ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తా, మా అమ్మని తినలే ఈరోజు ఎంజాయ్ చేస్తా దీన్ని నేను, నాకు చాలా ఇష్టం అని చెప్పి తీసుకున్నారు. అందుకే చెప్తాను వారి గురించి వచ్చింది కాబట్టి ఒక భావన మంచిదేగా అనుకోవడం, మహానుభావుడు గంధర్వుడు. సో అందుకని వారు గానం చేసిన హనుమాన్ చాలీసాని తీసుకొని రాసుకొని చక్కగా హాయిగా 11 రోజులు చేసుకోండి, 21 రోజులు చేసుకోండి. స్వామి దయ వల్ల కాని పనులంటూ లేవండి, ఏ పనైనా అవుతుంది. ఎటువంటి సమస్య లేని అవలీలుగా తీసి పక్కన పడేస్తారు స్వామి. ఇది నా స్వానుభవం, 100% నా స్వానుభవం. మనం అనుకున్నట్టు మరీ ఇంకా బలీయమైన కర్మలుంటే నేనేం చెప్పలేను, కానీ సాధ్యమైనంత వరకు స్వామి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఆయన యొక్క అనుగ్రహంతో అన్నీ నెరవేరుతాయి. దయచేసి అందరూ కూడా మీకు ఈ వీడియో విన్నవాళ్ళు ఎవరికైనా పాపం బాగలేని వాళ్ళు పారాయణం చేసుకుంటారు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. లేదు మీరు లైక్ చేసినా కొంతమందికి వెళ్తుందట అని కొన్ని వీడియోల్లో వింటుంటాను నేను. నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా పంపించాలనుకుంటే పంపించండి. విన్నందుకు ధన్యవాదములు. బాస్ దగ్గర అవస్థలు పడేటటువంటి వర్కర్స్ ఉంటారు, అంటే ఆఫీసుల్లో కానీ కొన్ని కొట్లల్లో కానీ, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోలేరు, అట్లనే అతనితో వేగలేరు. అటువంటప్పుడు అతన్ని కామ్ చేయడానికి, లేదా వర్కర్స్తో వేగే బాసులు ఉంటారు, వర్కర్స్ని కామ్ చేయడానికి, మంచి పనోళ్లే కానీ ఎప్పుడు ఏదో ఒక రోదన పెడుతుంటారు, వాళ్ళని కామ్ చేయడానికి హనుమాన్ చాలీసాలో ఏ ఒకటిని తీసుకొని పారాయణం చేస్తే వర్కౌట్ అవుతుంది అనే దాని గురించి మరొక వీడియోలో చెప్పుకుందాం. విన్నందుకు ధన్యవాదములు. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం.